నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రకుంట మండలం మొద్దకూరు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగా ఈ రోజు నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మధుకూరు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. నూతన ఒరవడితో ఇది కేరళ రాష్ట్రంలో అత్యధికమైన పరికరాలతో అక్కడ ఉన్నటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దానిని ఇక్కడ ఈరోజు మధుకూరు గ్రామంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 15 లక్షల రూపాయల వ్యయంతో కట్టబడేటటువంటిది. నాకు 3 months లోపల 3 నెలల లోపల నాకు ఈ బిల్డింగ్ని నాకు ఇస్తారు. దీని యొక్క వ్యయం 15 లక్షల రూపాయలు. అద్భుతంగా మేడం, మీకు అంగన్వాడీస్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి కట్టించాలని ఆలోచనతో మళ్ళీ అన్నదంతాండ కూడా మనం పెట్టాం. దాన్ని కూడా ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాను. మంచి రూపకల్పనతో, మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నాకు ఇవ్వండి ఆ మోడలు, నాకు ఇస్తే నా కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ప్రారంభిస్తానంటే శంకుస్థాపన చేస్తానికి నాకు అవకాశం ఇచ్చారు. అది ఈరోజు నేను మొట్టమొదటిగా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భావిస్తూ ఇది రాష్ట్రంలో రేపు కనిపించబోతాము. మొట్టమొదటిగా చేసి చూపిస్తానని కూడా మాట ఇచ్చినాం. ఇది వాస్తవానికి కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని అక్కడ ఈ మోడల్ డిజైన్ పైన హార్టింగ్, తర్వాత చుట్టూ ఉన్నటువంటి దానికి కంపౌండింగ్ అన్నీ కూడా ఒక మాన్యువల్గా మనకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఊరు మరి మధుకూరులో చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజానీకం అంతా కూడా దాన్ని మాది మంచిగా ఉంటుందని ఆలోచనతో వాళ్ళు ఆ రోజు మనకు చెప్పడం, ఈ గ్రామానికి మధుకూరు గ్రామానికి కూడా మనకి సంతోషంగా ఉంది. కాబట్టి